అంటే ఇంట్లో కేంద్రము మరి ఢిల్లీలో ఎంత పెద్ద నీట్ పేపరు లీక్ కావడానికి ఎంతో బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థుల లోకానికి ఎంత దురదృష్టకరం అంటే ఈ దినము చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని మరి ఎంతో కష్టపడి వాళ్ళు ఒక డాక్టరేట్ పొంది ప్రజలు సేవ చేయాలన్న ఆలోచనతోనే ఆ యొక్క నీట్ పరీక్ష రాసేటప్పుడు మరి ఆ పేపర్ లీక్ చేయడంలోనే ఎంతో దురదృష్టకరమని మరి కేంద్రంలో ఉండి ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని మేము ప్రశ్నిస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే అక్కడ ఉన్నది స్టూడెంట్స్ కాదు, ఇది స్టూడెంట్ నిరసన కాదు, మేము ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ చేసినాం, రిజల్ట్ కూడా వచ్చినాయి, అక్కడ ఉన్న వాళ్ళంతా యాంటీ నేషనల్స్ అని అంటుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యాంటీ నేషన్ అంటే ఇప్పుడు కేంద్రం ఇప్పటివరకు యాంటీ నేషన్ ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఈ యొక్క నీట్ పేపర్ వల్ల యాంటీ నేషన్ ఎలాగవుతుంది? విద్యార్థులు కనిపిస్తున్నారు కదా, కళ్ళకి అంత మంచిగా కనిపిస్తున్నారు, టీఆర్ గ్యాస్ వదిలేశారు. విద్యార్థులు ఎంత మరి పోలీసులు అయితే అవుతుంది, ఎంత భయంకరంగా అంటే దాంట్లో వికలాంగులు కూడా ఉన్నారు. మేము చూసాం, టీవీలో చూసాం, డైరెక్ట్ లైవ్ చూసాం అనమాట. మేము చాలా బాధపడ్డాం. ఏంటి అసలు సమాజం ఎడిపోతుంది? మరి కేంద్రంలో మోడీ గారు ఉండి కూడా ఈరోజు ప్రశ్నించకుండా మరి ఈ యొక్క విద్యార్థులకి ఒక భరోసా ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న మోడీ గారు వెంటనే ఆ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర గారిని వెంటనే సస్పెండ్ చేసి రాజీనామా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ కనుక రిజైన్ చేస్తే ఈ పేపర్ లీక్ ఆగిపోతాయి అంటారా? అంటే ఇలాంటివి ఇంకొకసారి కాకుండా ఎవరైనా కానీ సరైన కఠినత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీటి పరీక్షలు నిర్వహించిందో ఇలా అట్టడుగు వర్గాల నుంచి నేను ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి ప్రజాసేవ చేయాల, నాణ్యమైన వైద్యాన్ని ప్రతి నిరుపేద కుటుంబానికి అందించాలనేటువంటి లక్ష్యంతో ఇలా ఇంటర్మీడియట్ చదివినటువంటి విద్యార్థులు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని కూడా ఇలా నీటి పరీక్ష ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక్కసారి 2 సార్లు అంటే ఒక అర్థం ఉంటుంది, పలుమార్లు ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా లీకేజీ వలన ఇబ్బందులు విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. లక్షలు ఇలా ఫీజులు కోచింగ్ సెంటర్లో కట్టి వాళ్ళు ఆర్థికంగా కూడా నష్టపోతూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా నీట్ కోచింగ్ కోసం కూడా ఒక ప్రభుత్వ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి నీట్ పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుంది. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారికి కూడా మా విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం నుంచి కూడా ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వేదికగా హెచ్చరిస్తూ ఉన్నాము. అయ్యా నువ్వు ఇలా విద్యాశాఖ మంత్రిగా గత 12 సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నాం. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇలా దేశవ్యాప్తంగా ఇస్తామని చెప్పినావు. 24 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు? అదేవిధంగా వికలాంగులకు వచ్చినప్పటికి కూడా ఇలా మా వికలాంగులు కూడా కాలు చెయ్యి లేకుండా కూడా ఇలా నీటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి వాళ్ళు అన్నమ్మ రామచంద్ర అంటూ ధర్నాలో పాల్గొంటుంటే వాళ్ళని కొడతావా? అంటే వికలాంగుల చట్టం ఏం చెప్తా ఉంది? వికలాంగులను కూడా సమాన అవకాశాలు చూడాలంటుంది. ఎక్కడ కూడా ఇలా వికలాంగులను సకలాంగులను ప్రతి ఒక్కరిని కూడా ఇలా ఢిల్లీ జంతర్ మంతర్లో రాళ్లతో కొట్టి చంపడం, రాళ్లతో హీనించడం అనేది బాధాకరమైన విషయం. అయ్యా తక్షణమే ఈ యొక్క దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నువ్వు రాజీనామా చేయాలి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి. విద్యార్థులకి తగిన న్యాయం చేసేంత వరకు కూడా మా విద్యార్థి సంఘాలు కానీ అదేవిధంగా దివ్యాంగుల సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా నీటి విద్యార్థులకు మద్దతుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక విద్యార్థుల డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయకపోతే మీ ఫోరం నుంచి మీరు ఎట్లా రియాక్ట్ అవ్వబోతున్నారు? ఫర్దర్ కంటే మీరు ఓన్లీ రాష్ట్ర స్థాయి వరకు ఇక్కడ వరకు ఆగిపోతారా, లేదంటే రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా 29 రాష్ట్రాల నుంచి కూడా ఉన్నటువంటి దివ్యాంగులను మమేకం చేస్తాం. అదేవిధంగా సబ్బండ వర్గాల్ని మమేకం చేసి ఈ యొక్క రాష్ట్ర నలుముక్కల నుంచి కూడా ప్రతి రాష్ట్రం నుంచి కూడా వాళ్ళని తీసుకుపోయి జంతర్ మంతర్ దగ్గర మా నిరసన తెలియజేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి ప్రభుత్వం కూడా కూలిపోవడానికి కారణం విద్యార్థులు, అదేవిధంగా దివ్యాంగుల ఓటు బ్యాంక్తోని విద్యార్థుల ఓటు బ్యాంక్తోని గద్దెనెక్కినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము బుద్ధి చెప్పబోతా ఉన్నాం. ఢిల్లీలో చేసిన ప్రొటెస్ట్ లో ప్రభుత్వం ప్రధానంగా చేసిన ఆరోపణ ఏంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళు అసలు స్టూడెంట్సే కాదు, వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళు యాంటీ నేషనల్స్ అని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్? ముఖ్యంగా అందరికీ నమస్కారం. ఇక్కడ మన ఎన్టీఆర్ ధర్నా చౌక్ దగ్గరికి వచ్చిన విద్యార్థులకి నాయకులకి అందరూ కూడా ముఖ్య నమస్కారాలు. ముందుగా ఢిల్లీలో యువత తెలుపుతున్న ఆవేదనని టెర్రరిస్టులు అంటున్నారు. యువతని మీరు టెర్రరిస్టులు అంటే ఈ టెర్రరిస్టులే కదా మీకు ఓట్లేసి మీకు అధికారాన్ని ఇచ్చింది. ఈ యువతే కదా మీకు జెండా పట్టుకుని మీరు ర్యాలీలు తీస్తే మీ వెనకాల తిరిగింది. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట, మీకు ఎగెయిన్స్ట్గా ఉన్నప్పుడు ఒక మాట అనడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తాను. ఇప్పుడు స్టూడెంట్ చేసే ప్రొటెస్ట్ కి ధర్మేంద్ర ప్రధాన్ అసలు ఏం కూడా రియాక్ట్ అయితే లేరు. అసలు ఆయన రిజైన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మేడం
వాళ్ళు రియాక్ట్ కాకపోతే రియాక్ట్ అయ్యే అంతవరకు యువత దేశంలో ఉన్న యువత ఎక్కడ ఉన్న గ్రామాలలో ఉన్న రాష్ట్రాలలో ఉన్న దేశ రాజధానిలో ఉన్నా కూడా యువత ఎక్కడ తగ్గరు. ఈ ప్రొటెస్ట్ని ఎక్కడ ఆపరని చెప్పి నేను తెలియజేసుకుంటా. ఇది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గే ప్రయత్నం మాత్రం ఎక్కడ జరగదు. ముఖ్యంగా మేము కోరుకునేది ఒకే ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలని మేము గట్టిగా కోరుకుంటున్నాము. మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు చాలా బలంగా మంచిగా ఉండి వాళ్ళు ఒక స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము. దేశ ప్రజలందరి యువత కూడా చాలా సేఫ్టీగా ఉండాలని కోరుకుంటున్నాము. రాజకీయ నాయకుల పిల్లలు మాత్రం విదేశాల్లో ఉన్న పలుకుబడిన యూనివర్సిటీల్లో చదువుకుంటూ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు మా భవిష్యత్తుతో ఆడుకుంటారా? మిమ్మల్ని మేము చూస్తా ఊరుకోము అని చెప్పి సెంట్రల్ అధికార పార్టీకి మేము హెచ్చరిక ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అయితే అక్కడ ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ అయితే కొట్టించడము, టియర్ గ్యాస్ వదలడము, తర్వాత లాఠీలకి మేకులు పెట్టుకొని మరి కొట్టడం లాంటివి జరిగింది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎంత కొట్టినా, మీరు ఎంత టియర్ గ్యాస్ వేసినా కూడా యువత ఎక్కడ తగ్గదు. మీరు ఎంతమందిని తీసుకెళ్తారు? ఎంతమందిని కంట్రోల్ చేస్తారు? 10, 20, 100, 1000, 1,00,000, కోటి మంది, 10 కోట్ల మంది యువత మొత్తం ఒకటేసారి ఏకమైనారంటే ప్రభుత్వాలు కూలడం కాదు, దేశాలు కూలిపోతాయి అని చెప్పి గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా. ఖచ్చితంగా దీని మీద మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇమ్మీడియట్గా ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని బర్తరఫ్ చేయకపోతే ఇది ఇంతకి డబుల్ ఇంత అయ్యి అగ్గి తెలంగాణలో ఒక షేర్ ఉంటాడు. ఆ షేర్ ఎప్పుడు ఒక మాట చెప్తాడు, మాతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పి అంటాడు. మేము ఇప్పుడు అదే చెప్తున్నాం, మాతో యువతతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. ఇట్స్ టైమ్ ఫర్ జెన్జీ, అప్నా టైం ఆ గయా. జై తెలంగాణ, జై హింద్.